రిలీజ్ కు ముందే రికార్డులు కొల్లగొడుతున్నాడు రాకింగ్ స్టార్. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర డబ్బింగ్ సినిమాకి సాధ్యం కాని బిజినెస్ టాక్సిక్ కి జరుగుతోంది. ఆ నంబర్స్ వింటుంటేనే బయ్యర్లలో కంగారు మొదలైంది. కేజీఎఫ్ తర్వాత అదే రేంజ్ మెయింటైన్ చేస్తూ టాక్సిక్ కొత్త లెక్కలకి తెరతీస్తోంది. మరి టాక్సిక్ తెలుగు బిజినెస్ ఎంత? ఎవరు రిలీజ్ చేస్తున్నారు? యష్ కేజీఎఫ్ ముందు వరకు ఆయన కేవలం కన్నడ హీరో మాత్రమే. కానీ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. కేజీఎఫ్ 2 భాగాలు కలిపి 1500 కోట్లకు పైగానే వసూలు చేశాయి. తాజాగా టాక్సిక్ తో మార్చి 19న రానున్నారు రాకింగ్ స్టార్. దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. అదే బిజినెస్ లో కూడా కనిపిస్తుంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు ఏకంగా 120 కోట్లకు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఇది కొత్త రికార్డ్. గతంలో కేజీఎఫ్ 2 సినిమా 78 కోట్లకు కొన్నారు. డబ్బింగ్ సినిమాకు 120 కోట్లు అంటే చిన్న విషయం కాదు. బ్రేక్ ఈవెన్ కోసమే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు వసూలు చేయాలి. అంటే టాక్సిక్ మీద చాలా పెద్ద భారం ఉన్నట్లే. పైగా మార్చి 19నే దురంధర్ 2 కూడా వస్తుంది. ఈ 2 సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చూడాలిక ఇంత భారీ లక్ష్యాన్ని దురంధర్ను దాటి టాక్సిక్ ఛేదిస్తుందా లేదా అని.